జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన అంజలి హత్య కేసును బాలానగర్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ప్రేమ వ్యవహారానికి పదే అడ్డొస్తుందని 10వ తరగతి చదువుతున్న కన్న కూతురే తన ప్రియుడు తమ్ముడితో కలిసి తల్లిని హత్య చేసిందని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 19న బాలిక ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమె తల్లి 20న జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. బాలిక 20వ తేదీ రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. 23న షాపూర్ నగర్లో ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా పథకం ప్రకారం చున్నీతో గొంతు నులిమి తలపై కొట్టి హత్యకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను, దాదాపుగా అవే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడతోటి అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం, అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం